భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 19/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష త్రయోదశి శుక్రవారం త్రయోదశి సాయంత్రం 6:01 వరకు మూలా నక్షత్రం రాత్రి 2:31 వరకు వర్జం ఉదయం 10:16 నుండి 11:54 వరకు రాత్రి 12:50 నుండి 2:31 వరకు వర్జం ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:04 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. అమృత గడియలు రాత్రి 8:01 నుండి 9:38 వరకు సూర్యోదయం 5:38 సూర్యాస్తమయం 6:34 రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం ఉంది. ఈరోజు శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం 4 నుండి 5:20 వరకు సాయంకాలం శుభ సమయం, ఐంద్రవ యోగం తెల్లవారుజామున 3:07 కౌల ఉదయం 6:06 తైతుల కరణం సాయంత్రం 6:01 త్రయోదశి కాబట్టి సాధారణ ఉదయం 6 గంటలతో వెళ్ళిపోయింది కాబట్టి రిపీట్ త్రయోదశి సాయంత్రం 6:01 వరకు ఉంది కాబట్టి త్రయోదశి శుక్రవారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనసు మకర కుంభ మీనరాశుల వారికి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే 81వ నామం దురాదర్శ. ఓం దురాదర్శాయ నమః. తను ఎదిరింపగల శక్తి సంపన్నుడు ఎవడు లేడనేటువంటి అర్థం దురాదర్శ. సమస్తమైన రాక్షస దైత్య వీరుల సమూహాన్ని కూడా జయించగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు భగవంతుడు ఎదిరించేటువంటి ఎవడో కూడా లేడనే దీని అర్థం. శ్రీహరే కదా ఆయనను జయించేవాడు ఎవడున్నాడో మరి. కనుక ఈ నామం ఆధ్యాత్మికంగా అన్వయించుకున్నట్లయితే మన క్షేత్రమునందు గల విషయ వాసనలు అసురతత్వాన్ని మున్నగ అన్నీ కూడా శ్రీహరి చింతన జప ధ్యానాదుల చేత నశించుచున్నవి అని అర్థంగా కూడా దురాదర్శాయ నమః అనే నామానికి చెప్పుకోవచ్చు అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.